హాయ్ ఎవరివన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చి సెన్సిటివ్గా ఉందామా, రఫ్ అండ్ టఫ్గా మారదామా అంటే 100% రఫ్ అండ్ టఫ్గా ఉండమనే చెప్తా అండి. ఎవరినైనా సరే, ఎందుకు ఏంటి, మనం సెన్సిటివ్గా ఉన్నాం అనుకోండి, చిన్నవాటిని పెద్దగా చేయడము, చిన్న విషయాలకు ఎక్కువ బాధపడిపోవడము, హర్ట్ అవ్వడము, ఫీల్ అవ్వడము, ఏది తీసుకోలేపడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. అదే రఫ్ అండ్ టఫ్గా ఉంటే ఏదైనా ఈజీగా తీసుకోగలము, ఈజీగా హ్యాండిల్ చేయగలము. మనకి సెన్సిటివ్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? ఎక్కువ ఇష్టాలు, ఎక్కువ ప్రేమలు, ఎక్కువ ఆశలు, ఎక్కువ కోరికలు, ఇవన్నీ ఎక్కువ పెంచుకోవడం వల్ల మైండ్ సెట్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. అదే రఫ్ అండ్ టఫ్గా అంటే ఏదైనా సరే ఈజీగా చేసుకోగలం. మనకి ఈ రఫ్ అండ్ టఫ్ అనేది మనకి మనుషులే చేసేస్తారండి. వాళ్ళు మన పట్ల చూపించే బిహేవియర్ వల్ల కానివ్వండి, మనల్ని పెట్టే బాధల వల్ల కానివ్వండి, మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, ఆటోమేటిక్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళం కూడా మొండిగా తయారవుతాము, రఫ్ అండ్ టఫ్గా మారిపోతాము. ఒక విధంగా ఇది బెటర్ అనే చెప్పొచ్చండి. ఏదైనా ఈజీగా తీసుకోగలము. అదే సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉంటే మీరు హామ్ చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళు కూడా హామ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పి సూసైడ్ చేసుకుంది. ఆమె బాగా చదువుకుంది, చాలా అందంగా ఉంది, మంచి జాబ్ చేస్తుంది. బట్ మైండ్ సెట్ అనేది వీక్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల ఆ మైండ్ తీసుకోలేకపోయింది. ఆమె ఎవరిని పనిష్మెంట్ చేసా అనుకుంది? ఆమె బాయ్ ఫ్రెండ్నా? కాదండి, వాళ్ళ పేరెంట్స్ని. అంత ప్రేమని, అంత ఇష్టాన్ని కాదనుకున్నందుకు, అంత బాధ పెట్టినందుకు అది అతని సంస్కారానికి వదిలేయాలి, కానీ అలా చేయకూడదు. అలా ఇష్టాలని, ప్రేమల్ని చులకనగా చూసి బాధలు పెట్టేవాళ్ళు, బాధలు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారండి. అది వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ మేనర్స్కే వదిలేసుకోండి. అండ్ ఒక భర్త కూర బాగాలేదని చెప్పేసి అన్నాడని భార్య సూసైడ్ చేసుకుంది. కూర ఏముందండి, 50 రూపాయలు పెడితే వచ్చేసింది. కానీ ఇక్కడ పాయింట్ 50 రూపాయల కాదు. ఆ మైండ్ సెట్ తీసుకోలేకపోయింది, వీక్గా ఉంది. పేరెంట్స్ తిట్టారని చెప్పేసి స్టూడెంట్స్ ఇంట్లోంచి వెళ్ళిపోవడము, సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మైండ్ సెట్ అనేది వీక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా లేకుండా ఉంది. అందుకని మైండ్ సెట్ని ఏ విధంగా రఫ్ అండ్ టఫ్గా మార్చుకోవాలి. మనకి ఇష్టమైనవి, మనం చేసే పనులు మనకి సాటిస్ఫాక్షన్గా ఉన్నవి, ఉపయోగం ఉన్నవి, అండ్ మీరు చేసే పనులు మీ ఇంట్లో అభ్యంతరం లేనివి, మీరు చేసే పనుల వల్ల ఎవరికి ఇబ్బంది కలగనివి, ఏ పనులైనా సరే ఈజీగా ఎవరికి భయపడకుండా చేసుకోవాలంటే మీ మైండ్ సెట్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. మైండ్ సెట్ని చాలా స్ట్రాంగ్ చేసుకోండి, రఫ్ అండ్ టఫ్గా మారండి ఎవరైనా సరే. ఓకే, ఎస్. ఫస్ట్, డోంట్ ఫియర్. దేనికి భయపడకండి. ఎందుకు భయపడతారు మీరు? ఉద్యోగం రాలేదా? భయం వేస్తుందా? టెండర్ రాలేదా? భయం వేస్తుందా? మార్క్స్ తక్కువ వస్తున్నాయా? భయం వేస్తుందా? అండ్ సీట్ రాలేదా? భయం వేస్తుందా? భయం భయం భయం, అన్నిటికీ భయం. ఉద్యోగం రాకపోతే మళ్ళీ ట్రై చేసుకోలేరా? సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టుకోలేరా? మార్క్స్ తక్కువ వస్తే ఎక్కువ కష్టపడి సంపాదించుకోలేరా? టెండర్ రాకపోతే మళ్ళీ టెండర్ వేసుకోలేరా? అన్నిటికీ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. ఆ భయమే మిమ్మల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. ప్రతిదానికి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. కంపల్సరీ ఆ నెక్స్ట్ ఆప్షన్ని ఫాలో అవ్వండి. ఉద్యోగం రాకపోతే ట్రై చేయండి, మార్క్స్ రాకపోతే కష్టపడండి, సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టండి, టెండర్ రాకపోతే మళ్ళీ వేసుకోండి. అంతేగాని భయపడి అక్కడే ఆగిపోతే పిరిగ్గా ఉంటారు. బాగా మైండ్ సెట్ అనేది వీక్ అయిపోతుంది. ప్రతిదానికి ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ ఫాలో అవ్వండి. కష్టపడండి. ఏది ఒకసారికి రాదు. కష్టపడకుండా అన్నీ ఒకసారికే వచ్చేయాలంటే ఏది రాదు. ఏదైనా సరే మనం హ్యాపీగా ఉండాలంటే కష్టపడితేనే సాల్వ్ అవుతుందండి. మనం ఒక హ్యాపీ రావాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. కష్టపడండి. ఒకసారి రాలేదు, ఉద్యోగం రాలేదు, టెండర్ రాలేదు, మార్క్స్ రాలేదు, ఏది రాలేదంటే మళ్ళీ కష్టపడండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. భయాన్ని వదిలేసేయండి, ఆ భయాన్ని పక్కకు పెట్టేసేయండి. ఓకే, ఎస్. నెక్స్ట్, కంపారిజన్. ప్రతిదానికి పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకు పోల్చుకోవడం అండి? మీరేంటో మీకు తెలియదా? మీ స్కిల్స్, మీ గోల్స్, మీ టార్గెట్స్, మీ ప్లస్లు, మీ మైనస్లు మీకన్నా ఎవ్వరికి బాగా తెలియదు. వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి. దేంట్లో తక్కువ ఉన్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ కాదు. అసలు మీలో ఏం తక్కువ ఉన్నాయి అవి ఎక్కువ చేసుకోండి. ఏం తక్కువ ఉన్నాయి అవి ఫాలో అవ్వండి. వాటిని ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళే మీతో పోల్చుకుంటారు. మీరు ఎవరితో పోల్చుకోవసరం లేదు. కంపారిజన్ మానేసుకోండి. కంపారిజన్ చేసుకున్నంతసేపు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందండి. పిరిగ్గా అయిపోతారు, ఏ పని చేయలేరు. కంపారిజన్ మీరు పోల్చుకోవాలంటే మీతో పోల్చుకోండి. నేను ఇవాళ ఇలా ఉన్నాను, రేపు ఇలా ఉంటాను, ఇవాళ నా వర్క్ ఇలా ఉంది, రేపు నా వర్క్ని ఇలా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్రతిదీ మీ దాంట్లో మీకే పోల్చుకోండి, వేరే వాళ్ళతో పోల్చుకోకండి. పిరిగ్గా అయిపోతారు. మీరు కంపారిజన్ చేసుకోనంతసేపు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీ గురించి మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోలేదనుకోండి, వేరే వాళ్ళు ఎలా నమ్ముతారండి మిమ్మల్ని? మీకు ఏదైనా పని రాదు, ఆ పని నేర్చుకోండి, చేయండి. ఈ పని నీకు రాదు అని చెప్పేసి మీకే నమ్మకం లేకపోతే మీకు వేరే వాళ్ళు పని ఎలా ఇస్తారు? వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు? మీకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఎలా ధైర్యం వస్తుంది? పిరికొల్లా అయిపోతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఒక పని రాలేదా, అది నేర్చుకుంటాను, చేస్తాను అని చెప్పి నేర్చుకొని చేసుకోండి. ఫస్ట్ ఆ పని నేర్చుకోగలుగుతాను అనే నమ్మకం మీరు పెంచుకోండి. అప్పుడు వేరే వారికి మీ మీద నమ్మకం వస్తుంది. మీ మీద మీకు నమ్మకం లేనంతసేపు మీరు పిరిగ్గానే తయారవుతారు. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, సెల్ఫ్ టాక్.
మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ గురించి మీరు మాట్లాడుకున్నారా? మిర్రర్ వర్క్ చేసుకోండి. లేకపోతే మీ గురించి మీరు మాట్లాడుకోండి. నేనేంటి, ఎలా ఉన్నాను, ఎలా ఉండబోతున్నాను, ఏం చేయబోతున్నాను, ఒకసారి మీ గురించి మీరు తెలుసుకోండి. ఈ పని చేశాను, నెక్స్ట్ ఏంటి, ఇంకో పని ఎలా చేయాలి, నెక్స్ట్ ఏంటి, రేపు ఏం చేయాలి, ఒక్కసారి మాట్లాడుకోండి. అప్పుడు మీ గురించి మీకు తెలుస్తుంది. మీ గురించి మీకు తెలుస్తుందంటే ఆటోమేటిక్గా మీ గురించి మీకు ధైర్యం వస్తుంది. నాలో ఈ స్కిల్స్ ఉన్నాయా, ఓకే నేను చేయగలను అని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు ధైర్యం వస్తుంది అనమాట. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఫస్ట్ సెల్ఫ్ టాక్ చేసుకోండి. మీ గురించి మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయగలుగుతాను, రేపు ఏం చేయగలగాలి, ఇవన్నీ మీరు మాట్లాడుకోండి. మీ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఈజీగా ధైర్యం అనేది పెరుగుతుంది. నాకు ఈ పని వచ్చు, ఈ పని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే మోటివేషన్ మీలోనే ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్, సొసైటీకి భయపడకండి. సొసైటీకి భయపడొద్దండి. ఏదైనా పని చేయాలంటే సొసైటీ అంటే ఎవరండి, మనమే, మనుషులు. డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఈ పని చేస్తున్నారా, ఏంటి ఆ పని చేస్తున్నారా, ఏ పని చేయకపోతే వాళ్ళు వచ్చి పోషిస్తారా, మనకేమైనా కూడా ఫుడ్ పెడతారా, అసలు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీకు ఏదైనా వచ్చా, ఆ పని వస్తే ఆ పని చేసేయండి. చెప్పాను కదా, ఆ పనిలో మీకు లాభం ఉంది, ఆ పనిలో మీకు సాటిస్ఫై ఉంది, ఆ పని చేయడం వల్ల మీ ఇంట్లో అభ్యంతరం లేదు, ఆ పని చేయడం వల్ల వేరే వారికి ఇబ్బంది కలిగించట్లేదు అన్నప్పుడు ఆ పని ముందుకు చేయండి. ఈజీగా ముందుకు వెళ్ళి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు, ఇలా ఆలోచించొద్దు. అలా ఆలోచించేంతసేపు మీరు ఏ పని చేయలేదు. ఏ పని చేయకపోతే మీకు ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. మీకు వచ్చిందే మీరు చేయండి, అది చిన్నదైనా పెద్దదైనా. చెప్పాను కదా, వేరే వారికి ఇబ్బంది లేనిది, మీ ఇంట్లో అభ్యంతరం లేనిది, ఆ పని వల్ల మీకు సాటిస్ఫై అయినది, ఆ పని వల్ల మీకు లాభం ఉన్నది, ఏదైనా సరే మీరు ఎవరి గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఆ పని మీరు చేసేయండి. ఒక్క పని మీరు చేశారంటే ఏ పనైనా సరే మీరు ఈజీగా చేయగలరు. చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, సెల్ఫ్ గోల్స్ అంటే సెల్ఫ్ మోటివేషన్ అని కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మీ గురించి మీరు మోటివేట్ చేసుకోండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు కింద పడిపోయారనుకోండి, ఎవరైనా వచ్చేదానికి వెయిట్ చేస్తారా? ఏం వెయిట్ చేయొద్దు, లేవండి. ఎవరు లేపరు. ఎవరు పడేశారు, మీరే పడిపోయారు. పడిపోయిన వాళ్ళు లేవలేరా? మీకు చేతులు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి లేపుతారు, వీళ్ళు వచ్చి లేపుతారు అనే రోజులు పోయినాయి. అసలు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. మీ గురించి మీరు పడిపోయారంటే మీరే లేవండి. వేరే వాళ్ళ ఒకరికి వెయిట్ చేయొద్దు. సింపతి కోసం చూడొద్దు. అందరూ బాధ పెట్టే వాళ్ళే ఉంటారు. బాధ పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళే ఉంటారు. మీ బాధను చూసి జాలిపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఏడిపించే వాళ్ళే ఉంటారండి. మీ కన్నీళ్ళని తుడిచే వాళ్ళు ఉండరు. మీ కన్నీళ్ళని మీ చేతులతో మీరే తుడుచుకోండి. వేరే వాళ్ళు వచ్చి వేరే చేతులతో తుడుస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కింద పెడితే మీరే లేవండి. మీ బాధలు మీరే తీర్చుకోండి. బాధ పెట్టే వాళ్ళే ఉంటారు అన్ని చోట్ల. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకసారి ఇది ఫాలో అవ్వండి. నా బాధ ఎవరైనా తీరుస్తారా, నన్ను నేను ఏడిపిస్తున్నారు కదా, వచ్చి నా కన్నీళ్ళు తుడుస్తారా, ఇట్లా అనుకోకండి. అట్లా అనుకుంటే వాళ్ళు వస్తారా? ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారు? ఏమీ రారు. ఆ బాధ వచ్చింది, ఎందుకు వచ్చిందో మీరే ఏడవండి, మీరే తుడుచుకోండి. మీరే కింద పడ్డారు, మీరే లేవండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి. బాధ పెట్టే వాళ్ళే ఉంటారు ప్రతి చోట. ఎవరు బాధలు తీర్చరా అని గుర్తుపెట్టుకోండి. మీకు చాలా ధైర్యం వస్తుంది, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటారు, అండ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా మారిపోతారు ఆటోమేటిక్గా. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ ఈజ్ రెడ్ సిగ్నల్ అండి. అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్ళామనుకోండి, రెడ్ సిగ్నల్ పడిద్ది, మనం వెయిట్ చేస్తాము. ఎంతసేపు వెయిట్ చేస్తాము? గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేస్తాము. అంతేగాని గ్రీన్ సిగ్నల్ పడినా కూడా ముందుకు వెళ్ళలేదనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలానే లైఫ్ కూడా అనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది, గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి, కంపల్సరీ సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు మీకు కావాల్సింది ఏంటండి? ధైర్యంగా ఉండండి, పిరిగ్గా ఉండకండి. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. కంపల్సరీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఉంటుంది, దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. దానికోసం వెయిట్ చేయండి. ఓకే, ఎస్. నెక్స్ట్, సొల్యూషన్. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉంటాయి మేబీ. బట్ ఫస్ట్ ఏంటంటే ఒక సొల్యూషన్. ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి సొల్యూషన్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా. మీకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువుని నేను కష్టపడి కొనుక్కోవాలా, లేకపోతే ఎవరన్నా ఇస్తారా, లేకపోతే వేరే చోట ఏదైనా పని చేసి తెచ్చుకోవాలా, అలా ఏదో ఒకటి. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ 4 రకాలుగా ఉంటుంది. ఆ 4 రకాల్లో మీకు ఏ సొల్యూషన్ ఈజీగా ఉందో దాన్ని అప్లై చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆ సొల్యూషన్ తీరిపోతుంది. ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషనే ఉండదు, వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, అవి వెతుక్కోండి. ఓకే, ఎస్. కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ టైం తీసుకుంటుంది. ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక వస్తువు కావాలన్నా, ఒక మనిషి కావాలన్నా, ఒక పని కావాలన్నా టైం పడుతుంది. తొందరగా రావు కొన్ని పనులకి, కొన్ని వస్తువులకి, కొన్ని మనుషులకి. వాడి కోసం వెయిట్ చేయండి. మీకు కావాల్సింది ఏంటి? ఓపికతో ఉండండి, త్రూగా ఉండండి, నిజాయితీగా ఉండండి, కష్టపడండి. కంపల్సరీ వస్తువులైనా, మనుషులైనా,
పనులైనా ఈజీగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. బట్ అలా కూర్చోవద్దు, ఏడవద్దు, ఏది చేయకుండా ఉండొద్దు. ఆ పనులు కావాలన్నా, ఆ వస్తువులు కావాలన్నా, ఆ మనుషులు కావాలన్నా కష్టపడండి, ఇంప్లిమెంట్ చేసుకోండి. రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మీ దగ్గరికే వస్తుంది. వాటితో పాటు మీకేమవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రఫ్ అండ్ టఫ్గా మారిపోతారు. వాటి కోసం కష్టపడాలి, పోరాడాలని. ఇవన్నీ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. ఏదైనా సరే మీకు అసలు భయం అనేది పోతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ దేనికి భయపడద్దు, కంపారిజన్ చేసుకోవద్దు, సెల్ఫ్ టాక్ చేసుకోండి, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. సమాజానికి, సొసైటీకి భయపడకండి. అండ్ రెడ్ సిగ్నల్ వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేయండి. సొల్యూషన్కి 4 మార్గాలు ఉంటాయి, 4-5 చాలా ఉంటాయి. వాటిల్లో మీకు ఏ మార్గం అయితే సాల్వ్ అవుతుందో అది అప్లై చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేట్గా వస్తుంది. వాటి కోసం త్రూగా కష్టపడండి, త్రూగా ఉండండి. ఆ సొల్యూషన్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని పెరుగుతుంది. రఫ్ అండ్ టఫ్నెస్ వస్తుంది అన్నమాట. ఆ సొల్యూషన్ తీర్చుకోవాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని పిరికితనం అనేది పోతుంది. మైండ్ సెట్ అనేది వీక్గా ఉండదు. చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.